ఈరోజు జై విహారీలో మదర్స్ డే స్పెషల్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో నిజమైన తల్లి కథ వింటారు. శైలజ కారిడార్లో స్కూటీని పార్క్ చేసి హడావిడిగా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి బాత్రూంలోకి వెళ్ళి విష్ చేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని బాస్ పలకరింపు కోసం ఎదురు చూసింది. శ్రీధర్ శైలజ వైపు చిన్నగా నవ్వి మరలా ఫైల్స్లో తన తల దూర్చాడు. ఇక లాభం లేదనుకొని, బాస్ ఈరోజు ఏమైందనుకుంటున్నారు అంది శైలజ. ఇక శ్రీధర్కి తప్పలేదు. ఫైల్ పక్కన పెట్టి ఆమె ముఖంలోకి చూశాడు. ఆఫీసుకు త్వరగా రావాలని 5 గంటలకు లేచానా? గబగబా పనులు ముగించాను. పిల్లలిద్దరూ 7 అయితే కానీ నిద్ర లేవలేదు. వారికి బ్రష్ చేయించి చిన్నదానికి బూస్టు, పెద్దమ్మాయికి కాంప్లైన్ కల్పించాను. ఇద్దరు ఒకటి తాగితేగా, ఇద్దరు వెళ్ళి స్నానం చేసిరండి అంటూ నేను పూజ దగ్గర కూర్చున్నాను. ఇలా కూర్చున్నానో లేదో ఒకటే గొడవ. బాత్రూంలో సబ్బు అయిపోయింది. పెద్దమ్మాయి మెడిమిక్స్ తీద్దామంటే చిన్నది లిరిల్ సోప్ తీయాలంటుంది. ఓ, ఎవరికి కావాల్సింది వారికి ఇచ్చేయిపోయారా? 2 ఒకేసారి తీస్తే పాడైపోవు. మధ్యతరగతి వాళ్ళం, కాస్త చూసి ఖర్చు చేయాలి కదా సార్ అంది శైలజ. మరేం చేశారు? వాళ్ళకి నచ్చజెప్పి తగు తీర్చేటప్పటికి ఇదిగో ఇలా ఆలస్యం అయిపోయింది. మీకు పిల్లలుంటేగా ఇవన్నీ తెలిసేందుకు. అబ్బో, వాళ్ళతో ఎంత పని అనుకుంటున్నారు అంటూ లేచి తన సీట్లోకి వెళ్ళిపోయింది. శైలజ నెలలో 4-5 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు ఇలా ఆలస్యంగానే వస్తుంది. ఆలస్యమైనందుకు ఏమాత్రం సిగ్గుపడకుండా ఎందుకు ఆలస్యమైందో చెప్పి అసలైన అమ్మ అంటే తనే అని తాను పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నది వివరించి చివరిగా శ్రీధర్కు పిల్లలు లేని విషయం గుర్తు చేసి వివరణమైన తన బాస్ అదే శ్రీధర్ ముఖం చూసి తృప్తిగా తన సీటుకు వెళ్తుంది. రోజు ఇదే శైలజ దినచర్యగా మారిపోయింది. అదే ఆఫీసులో పనిచేస్తున్న వైషు, కీర్తి లంచ్ టైంలో నిన్న షాపింగ్ మాల్కి మన బాస్ మేడంతో కలిసి వచ్చారు. ఓహో శైలు, మేడం ఎంతో బాగుందో, అచ్చం పాలరాతి బొమ్మే అనుకో అంది కీర్తి. మ్యామ్ పేరు జయంతి అంట, మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించింది అని ఇద్దరు జయంతిని పొగడ్తలతో ముంచెత్తేస్తుంటే శైలజ ఈర్ష్యతో, ఎందుకుండదు, పిల్ల పాప కనకపోతే మనము అలానే ఉంటాం, పాలరాతి బొమ్మల్లా అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైషు, కీర్తి ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. జయంతి శ్రీధర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జయంతి లండన్లో PhD చేసింది. జయంతి తండ్రి కోటీశ్వరుడు అయినా పెళ్లికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. జయంతి శ్రీధర్ వాళ్ళది పెద్ద బంగళా, తోటమాలి, వంట మనిషి, పని మనిషి ఎంతమంది ఉన్నా జయంతే స్వయంగా వంట చేస్తుంది. శ్రీధర్కి తానే స్వయంగా క్యారేజీ సర్ది పెడుతుంది. రోజు మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసి తాను సర్ది పెట్టిన లంచ్ బాక్స్లో అన్నీ పూర్తిగా తిన్నారా అని, లంచ్ బాక్స్లో పెట్టిన కూర, పక్కన చిన్న డబ్బాలో వడియాలు, పెరుగు అన్నీ తిన్నారా అంటూ పక్కన మరో డబ్బాలో ఫ్రూట్స్ ఉన్నాయి, కాసేపు అయ్యాక అవి తినండి అని గుర్తు చేసి బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మన్నాడు శైలజ యథావిధిగానే ఆఫీస్కు లేటుగా వచ్చి బాస్కి విష్ చేసి ముందున్న కుర్చీలో కూర్చుంది. ఇక తప్పదు అన్నట్లు శ్రీధర్ తలెత్తి శైలజ వైపు చూశాడు. మొహమాటానికి నవ్వుతూ, ఏమంటున్నారు మీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి అన్నాడు శ్రీధర్. అదే అడిగారా? పిల్లలిద్దరూ ఈరోజు సెలవు, ఇంట్లోనే ఉన్నారు. ఏదైనా తినడానికి చేయాలి కదా సార్. పెద్దమ్మాయి స్వీట్ కావాలి అంటే చిన్నమ్మాయి హాట్ కావాలి అంటుంది. ఇద్దరికీ 2 రకాలు ఎక్కడ చేయడం, మీరే చెప్పండి. ఓహో, కష్టమే మరి, బయట నుంచి తెప్పించేయచ్చుగా. అమ్మో, ఆ పని మాత్రం చేయను, పిల్లల ఆరోగ్యం పాడైపోదు అంది శైలజ. మరేం చేశారు అన్నాడు శ్రీధర్. ఆఫీసుకు 10 నిమిషాలు లేట్ అయినా ఎంత కష్టమైనా కారపూస, రవ్వ కేసరి చేసి డబ్బాలో సర్ది పెట్టి అది వాళ్ళకి ఎదురుగా కనిపించేట్టు డైనింగ్ టేబుల్ మీద పెట్టి మరీ వచ్చాను అంది ఊపిరి పీల్చుకుంటూ. నా మొహంలో సంతోషం ఉండడం చూసి, ఓ జయంతి గారికైతే ఈ తిప్పలేమీ లేవు, హాయిగా
మీకు క్యారేజీ సర్ది పెడితే సరిపోతుంది అంది. తాను వేసిన బాణం తగిలిందా లేదా అన్నట్లు చూస్తూ. జయంతిని కూడా అనేసరికి నా గుండెల్లో ఈట దిగినట్టయింది. ఇక అక్కడ కూర్చోలేక ఏదో కావలసినట్టు లేచి నిలబడ్డాను. ఏం కావాలి సార్ అంది శైలజ. కాస్త మనశ్శాంతి అన్నాను కసిగా. శైలజకు వినపడినట్టు నటిస్తూ అమ్మో చాలా పనుంది అంటూ లేచి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. శైలజ వెళ్ళిపోయాక శ్రీధర్ తలపట్టు కూర్చున్నాడు. ఏంటి నాకు ఈ టార్చర్? నన్ను జయంతిని మాటలతో హింసించే అధికారం తనకి ఎవరిచ్చారు? ఆడవాళ్ళని సూటిపోటి మాటలతో హింసిస్తుందంటారు, కానీ ఈ సమాజానికి ఆడ మగ తేడా ఏముంది అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి రింగ్ చేశాడు శ్రీధర్. అవతల నుంచి హలో శ్రీధర్, హౌ ఆర్ యూ అంటున్నాడు. శ్రీధర్ ప్రాణ స్నేహితుడు సాగర్. అంతా కులాసేనా? జయంతి బాగుందా అన్నాడు. నేను మీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీధర్. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్, వెల్కమ్. శ్రీధర్ గొంతులో ఎలాంటి ఉత్సాహం లేకపోయేసరికి ఎనీథింగ్ ప్రాబ్లం అన్నాడు సాగర్. శ్రీధర్ తన మనసులోని బాధంతా వెళ్ళబోసుకున్నాడు. ఈ శైలజ నుండి దూరంగా పారిపోవాలి అన్నాడు కోపంగా. ఓ శైలజ నుండా? ఈ సమాజం నుండా? ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వారు ఉండక మానరు. అదే ప్రాబ్లం అయితే ఆమెకు తగిన సమాధానం చెప్పి అక్కడే ఉండడం మంచిదని నా అడ్వైస్. సరే, బాగా ఆలోచించి చెప్పు. డోంట్ వర్రీ అని ఫోన్ పెట్టేశాడు. శ్రీధర్కి స్త్రీల పట్ల గౌరవం ఎక్కువ, అందుకే శైలజని ఏమీ అనలేకపోతున్నాడు. శైలజ వచ్చే సమయానికి తాను ఆ సీట్లో లేకుండా ఆఫీస్ కారిడార్లో నిలబడ్డం లేదా వేరే కొలీగ్తో మాట్లాడడం చేస్తూ ఆమెకు కాస్త దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఒకరోజు 12 గంటల సమయంలో వాచ్మెన్ పరుగున రొప్పుతూ లోనికి వచ్చి, అయ్యో ఘోరం జరిగిపోయిందయ్యా, ఈ ఘోరం నేను చూడలేకపోతున్నానయ్యా, అయ్యో అయ్యా అంటూ ఏడుస్తూ కూలబడిపోయాడు. ఆఫీసులో ఉన్నవారంతా ఎక్కడ పని అక్కడే వదిలేసి ఏమైంది అంటూ పరుగున వచ్చారు. అయ్యా అయ్యా, ఎక్కడి నుంచి వచ్చారోనయ్యా, ఏమోనండి అయ్యా, పింగాణి ప్లేట్లు అమ్ముకునే వాళ్ళని లారీ వచ్చి గుద్దేసిందయ్యా, వాళ్ళిద్దరూ నా ముందే రక్తం మడుగులో పడున్నారయ్యా, అయ్యా రెండయ్యా రెండయ్యా అయ్యా అంటూ గుండెలు బాదుకుంటున్నాడు వాచ్మెన్. అందరం పరిగెత్తాం. తోపుడు బండి నుజ్జునుజ్జైపోయింది. పింగాణి ప్లేట్లన్నీ చెల్లాచెదురై పడి ఉన్నాయి. ఆ మధ్యలో వారిద్దరూ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. ఆ దృశ్యం చూడటానికి చాలా భయంకరంగానూ హృదయ విదారకంగానూ ఉంది. అందరం హతాశులమై నిలబడిపోయాం. జయంతి రోజులానే 1 గంటకి ఫోన్ చేసి భోజనం చేశారా అంది. జరిగిన విషయం చెప్పాను. ఎవరు? ఒకరోజు పింగాణి కప్పులు తెచ్చారు, వాళ్ళకి 2 పిల్లలున్నారు అన్నారుగా, వాళ్ళ అంది కంగారుగా, దుఃఖంతో పుడిగిపోయిన గొంతుతో. అవును అన్నాడు శ్రీధర్. వెంటనే ఫోన్ పెట్టేసింది జయంతి. శ్రీధర్ దృష్టి పిల్లల వైపు పరిగెత్తింది. చెట్టుకు వేలాడుతున్న గుడ్డ ఊయల్లో తన 2 చేతులతో ఊపుతూ 5 ఏళ్ల పిల్ల ఉదయం నుంచి పాలు లేకపోవడంతో కేరమంటున్న ఆ పసిదాని నోట్లో బొటనవేలు పెట్టి అంటూ బుజ్జగిస్తూ ఉంది ఆ పిల్ల. పక్కనే రోడ్డు పనిచేసే కూలీలు కొందరు ఆ పిల్ల దగ్గర నిలబడ్డారు. ఒక అరగంటలో తుఫాను వేగంతో ఒక నల్లని బొలేరో వచ్చి ఆగింది. అందులో నుంచి ఖరీదైన షిఫాన్ శారీ, హై హీల్స్, పోనీ, నల్లని కళ్ళద్దాలతో ఆదుర్దాగా దిగిన జయంతిని చూసి శ్రీధర్ 2 అడుగులు ముందుకేసి జయంతి చేయి పట్టుకున్నాడు. ఏరి ఆ పిల్లలు అంటూ రుద్రమైన కంఠంతో ఆ పిల్లల వైపు పెద్ద పెద్ద అడుగులతో నడిచింది జయంతి. ఊయల దగ్గర ఉన్న ఆ పిల్ల ముఖానికి ఉన్న చెమటను తన చీర పమిట కొంగుతో తుడిచింది. తన చేతితో ఆ పిల్ల జుట్టును సవరించింది. ఆ పిల్ల ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న దుఃఖంతో తన 2 చేతులతో జయంతి కాళ్లను చుట్టేసింది. ఊయలలో ఉన్న ఆ పసికందును తన భుజాన వేసుకుంటూ, డ్రైవర్, కారులో ఉన్న బాస్కెట్ ఇలా పట్టుకురా అని గట్టిగా అరిచింది. డ్రైవర్ బాస్కెట్ తెచ్చి అక్కడ పెట్టాడు.
అందులో నుండి ఒక మెత్తని టర్కీ టవల్ తీసి అందులో పాపను చుట్టి శ్రీధర్ చేతికి అందించింది. వాటర్ బాటిల్ ఒక నాప్కిన్ తీసి దాన్ని చల్లటి నీటితో తడిపి పాపాయి ముఖం తుడిచింది. బాస్కెట్లో ఉన్న ఫ్లాస్క్ తీసి అందులో నుండి గోరువెచ్చని పాలు తీసి పాల సీసాలో పోసి పాపాయిని తన చేతుల్లోకి తీసుకుని పాల సీసా పాపాయి నోటికి అందించింది. ఇంతలో వాచ్మెన్ ఒక కుర్చీ పట్టుకొచ్చి తన దగ్గర వేసి, ఇలా కూర్చోండమ్మా అన్నాడు కంగారుగా. జయంతి పాపాయిని తన గుండెలకు అదుము పట్టుకొని కూర్చుని మరో చేత్తో పక్కనున్న పిల్లను దగ్గరికి తీసుకుంది. పాలు తాగిన పసిపాపను శ్రీధర్ చేతిలో ఉంచి బాస్కెట్లోంచి మరో బాక్స్ తీసి అన్నం కలిపి ఆ పిల్లకు తినిపించింది. ఇంతలో అంబులెన్స్ వచ్చి రోడ్డు మీద పడి ఉన్న శవాలను తీసుకువెళ్ళింది. జయంతి పసిపాపను భుజాన వేసుకుని మరో పాపను చేత్తో పట్టుకుని దూరంగా నిలబడి ఉన్న ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళింది. నమస్తే సార్, ఈ పిల్లలిద్దరినీ నాతో తీసుకువెళ్తాను. వీరికి సంబంధించిన వారు ఎవరైనా వస్తే నా వద్దకు తీసుకురండి అంటూ విజిటింగ్ కార్డును ఎస్ఐ గారి చేతిలో పెట్టింది. పిల్లలిద్దరినీ తీసుకుని కారు వైపు నడుస్తుంటే శ్రీధర్ ఆమెను అనుసరించాడు. డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. జయంతి పాపను శ్రీధర్ చేతిలో పెట్టి కారు ఎక్కింది. శ్రీధర్ పాపాయిని జయంతికి అందించి మరో పాపని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి తాను ఎక్కి పక్కన కూర్చున్నాడు. కారు మెల్లగా కదిలింది. అక్కడున్న వాళ్ళంతా కృతజ్ఞతాభావంతో జయంతి వైపు ఆరాధనగా చూస్తున్నారు. ఏ తల్లి కన్న బిడ్డో, ఈ పసిపాపల పాలిట దేవతలా వచ్చింది అని కళ్ళు ఒత్తుకుంది అక్కడ ఉన్న ఒక వృద్ధురాలు. ఇదంతా చూస్తున్న శైలజ అపరాధ భావంతో పశ్చాత్తాపంతో కుంగిపోతూ, ఈ అమృతమూర్తినా నేను అవమానపరిచింది? అసలైన తల్లి నేనా జయంత? ఆమె పాదాలు కడిగి నెత్తిన పోసుకున్న నా పాపానికి నిష్కృతి లేదు అంటూ అవమాన భారంతో భూమిలోకి కుంగిపోతుంటే వైషు కీర్తి తన భుజాల మీద చేయి వేసి, రాశైలు పైకి వెళ్దాం అన్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథను నేను 4 సంవత్సరాల క్రితమే రాశాను. అయితే అది ఇప్పటి వరకు పుస్తకాల్లోనే ఉండిపోయింది. ఈ కథ మీ ముందుకు తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి.